హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు అయి ఉన్నాడు. దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటుంటామో మన జీవితంలో అడుగు ఊహించి వాటి అన్నిటికంటే కూడా మరి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. బ్రదర్ బాబురావు గారు మీకు అందరికీ తెలుసు. మరి మన జీసస్ ఆల్మైటీ గాడ్లోకి వచ్చి ఆర్డినరీగా వచ్చి మీరు సాక్ష్యం కూడా ఉన్నారు. మరి ఈ రోజున దేవుని పనిలో ఎంతో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇలా నడుస్తూ ఉండగా దేవుడు వారిని ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మనకి ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఉంటుంది వాక్యం. అలాగా బ్రదర్ ఎప్పుడైతే దేవుని వాక్యం వింటూ దేవునిలో బలపడుతూ దేవునికి సమయాన్ని కేటాయించారో ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, మరి ఫ్యామిలీ పరంగా, శాంతి సమాధానం అన్ని విషయాల్లో వర్ధిల్తూ వచ్చినారనమాట. మరి ఇలాగా దేవుని సన్నిధిలో వర్ధిల్తున్నటువంటి సమయంలో ఊహించినటువంటి రీతిలో మరి బ్రదరు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అనగా లావణ్య సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ మరి సిస్టర్ని ప్రేమించి మరి మీకు కనిపిస్తుంది ఇదంతా కూడాను. చూడండి, ఇదంతా మొత్తం ఒక 6.5 ఎకరాస్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా ల్యాండ్ మరి ఉచితంగా గిఫ్ట్గా మరి ఇవ్వటం జరిగిందనమాట. దేవుడు వీళ్ళని ప్రేమించి మరి ఈ పొలం అంతా కూడా ఉచితంగా గిఫ్ట్గా ఇచ్చారు. దీంట్లో వీళ్ళు చక్కటి నిమ్మ తోట అది వేశారు. మరి ఈ ప్రాంతంలో ఇటువంటి ఓపెన్ ఏరియాలో చక్కగా చుట్టూ కొండలు ఇవన్నీ ఉన్నాయి. మరి మనం ప్రార్థన చేయడానికి ఈ యొక్క చక్కటి పొలం మధ్యలో మరి దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. దేవుడికి సమస్త మహిమ కలుగును గాక. మరి బ్రదర్ నిమిత్తం ఈ యొక్క పొలము మరి దేవుడు చెప్పాడు కదా, ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు మనకి నిర్గమకాండం 23-25లో కూడా నీ పాడి పంటలను, పొలమును, ఆహారమును అన్ని దీవిస్తానని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. అందరి చేతుల పైకెత్తి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కలిపి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు, నీ ప్రియబిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి నా ప్రభా ఈ యొక్క గిఫ్ట్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నా ప్రభా ఈ యొక్క పొలమును దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటల ప్రకారం నీవు పొలంలో దీవించబడతావు అని సెలవు ఇచ్చిన తండ్రి. ఈ పొలంలో వీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఈ పొలం ఒక దీవెనకరంగా మార్చండి. ఎదుగున ప్రభా యొక్క నిమ్మ తోట వేశారు నా ప్రభా, దీన్ని ఇంకా ఫలింపజేసి ఆశీర్వదించమని, ఏ విధమైనటువంటి తెగులు మరి నా ప్రభా ఈ తోటలో ప్రవేశించకుండా మరి 30, 60, 100 అంతలు 1000 అంతలుగా ఫలింపచేయమని మన ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ బిడ్డని ఇంకా ఫలింపచేసి ఈ యొక్క నేలలో ఏ విత్తనం అయితే వేస్తున్నారన్న ప్రభు ప్రతిదీ ఫలించుటకు కృప చూపించమని, ఈ భూమిని సారవంతంగా మార్చమని, నీ కృప చేత నింపమని, నడిపించమని ఇక్కడ ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.